గైస్ నేను కానీ ఈ చలికి వర్షానికి చెవులకు అడ్డంగా ఏం లేకుండా వెళ్తే మాత్రం పక్క రేపు బెడ్ పైన పడాల్సిందే వస్తుంది. సో ఆగరా చిన్నది చెవులకి అడ్డంగా పెట్టుకోవాలి ఏమైనా. ఎదురా బాబు వర్షం మీద దంచుతుంది, ఏం అర్థమవుతలేదు. ఖతం బాయ్ బాయ్, ఖతం బాయ్ బాయ్, టాటా గుడ్ బాయ్, గయా. ఓకే తొందర ఏం లేదు, అంటే కింద ఉండిపోయింది అనమాట మొత్తం. పక్కా వేసుకునే పోవాల్సిందే. నాకైతే వన్ మోర్ థింగ్, ఒక్కసారి కోల్డ్ కానీ ఫీవర్ కానీ తట్టిందంటే తట్టేస్తూనే ఉంటుంది. ఈ ఒకసారి తట్టేద్దాం. నాట్ 2 weeks టైం పడుతుంది. కోల్డ్కి ఎవరికైనా 1 week టైం పడుతుంది, కానీ నాకైతే ఇంకా 2-3 weeks టైం పడుతుంది. మనం చూసుకోనికి ఇక్కడ ఎవరు కూడా మన పేరెంట్స్ ఎవరు ఉండరు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. సింగిల్ బతుకు కాబట్టి మన సెల్ఫ్కి ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి. ఇంకా 28 minutes ఉంది. వర్షం అయితే స్టార్టింగ్లో మెల్లగా పడుతుండే, కానీ ఈ ఏరియా వచ్చేసరికి పొట్టుమార పడుతున్నారు బాబు. నిజంగా ఇంటికి వెళ్ళిపోయేసరికి నేను ముద్ద అయిపోతా. మీరే చూడండి ఎట్లా వర్షం పడుతుందో. ఇంకా రూల్స్ గురించి చెప్తానని చెప్పా కదా, ఇంకా ఇంతే. ఇది సైకిల్ వే అనమాట. మనము ఇంకా ఈ వేలో మనం ఎంత మెల్లగానే పోవచ్చు, పద్ధతిగా పోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సైకిల్ సింబల్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ సైకిల్ సింబల్ కనిపిస్తే సైకిల్కి అనమాట ఈ దారి. ఈ వే అంతా సైకిల్ వే. ఇంకోటి టైర్ కూడా స్కిడ్ అవుతుంది. ఇంకో 5 minutes చూస్తా. ఇట్లా కానీ వర్షం పడితే అమ్మ లైక్ సైడ్ ఆగుతా.